శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిష్యాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి మకర రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉండబోతుంది అని ఒక సంవత్సర ఫలితాన్ని చెప్తున్నాను. ఏళ్నాటి ప్రభావం ముగించి బాధలకు ముగింపు, పునర్జన్మకు ప్రారంభం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాల కష్టపడ్డారండి. ఆర్థికంగా, మానసికంగా, స్థానచలనం అన్నీ ఉండి కూడా ఏమీ లేని పరిస్థితి, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, వీటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ 2026. అన్నీ మర్చిపోండి. 25 వరకు జరిగిన ఇబ్బందులనే మర్చిపోండి మకర రాశి మిత్రులారా. స్వతహాగా మీకు కోపము ఉంటుంది, ప్రేమ విపరీతంగా ఉంటుంది. ఈ రెండింటిని మీరు బేరీజ్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఏనాడు శని ప్రభావం వచ్చి బయటపడదామా, ఎప్పుడురా మనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి మీకు అదేం పెద్ద అతిశయోక్తి కాదు. మకర రాశి వారికి నిజంగా ఒక పునర్జన్మ లాంటి సంవత్సరం ఈ 2026. గత 8 సంవత్సరాల వేదన మాటలో చెప్పలేనిది, చెప్పుకునే దారి లేక, ఏడ్చే అవకాశాలు లేక, మనసులో ఆ నొప్పి తట్టుకోలేక, లోపలే నరకం అనిపిస్తే పోయేదంతా పోయింది, ప్రాణం ఒక్కటే మిగిలింది కదా అనే స్థితిలో జీవించిన మీరు, ఆస్తి పోయింది, డబ్బు పోయింది, బంధాలు బలహీనపడ్డాయి, ఆరోగ్యం క్షీణించింది. ఇది ఒక్కరోజు కాదు, 8 సంవత్సరాల యుద్ధం పడ్డారండి మకర రాశి మిత్రులారా. గురు భగవానుడు 6వ స్థానంలో శత్రుఘ్నంగా ఉన్న సంవత్సరానికి 7వ స్థానానికి వచ్చి ఉచ్చస్థితి అనేది దర్శిస్తున్నాడు. ఇది మకర రాశి వారికి అతి పెద్ద దైవానుగ్రహం అని చెప్పచ్చు. ఇక జీవితం బాగుంటుందా? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. 2026 అవును, చాలా బాగుండబోతుంది. మకర రాశి మిత్రులారా, శిఖరాన్ని అధిష్టిస్తారు, నిరాశను పోగొట్టుకుంటారు. అదృష్టం ఇప్పుడే ముగిసిపోతుంది అన్నది దీర్ఘకాలికంగా ఉంటుంది. అవకాశాలు వస్తాయి, జాక్పాట్ అవకాశాలు వస్తాయి. జాక్పాట్ అంటే ఏంటో మకర రాశి వారు ప్రూవ్ చేస్తారు. వివాహం, గురువు నీచ స్థితిలో ఉన్నా కూడా వివాహం జరిగి ఉంటుంది. సంతాన ప్రాప్తి కలిగి ఉంటుంది. 2వ సంతాన యోగం లేకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చేసింది 2వ సంతాన యోగం. అతిథులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు ఉంటారు, విరివిగా వస్తారు. వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు బాగా ఉంది. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, మందులు తగ్గుతాయి, హాస్పిటల్ చుట్టూ తిరగడం ఆగిపోతుంది. ఆరోగ్యం తిరిగి రావడమే కాదు, మంచి అద్భుతమైనటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు చదువులో అద్భుతమైనటువంటి ఎదుగుదల, మెడిసిన్, డాక్టర్స్ అయ్యే యోగం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏఐ, సూపర్ స్పెషలైజేషన్, విదేశీ విద్యా అవకాశం, టెక్నాలజీ గ్రోత్ వైపు మీ ప్రయాణం ఒక దౌడు గుర్రం లాగా పరిగెడుతుందని కూడా చూసుకోండి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు స్వీకరించిన మకర రాశి మిత్రులారా, చాలామంది మకర రాశి వారు 16 నుంచి 24 వయసుల మధ్యలోనే ఇంటి పెద్ద బాధ్యతలన్నీ కూడా స్వీకరించేస్తారు. తల్లిదండ్రుల బాధ్యతలు కూడా వాళ్ళే మోయడం మొదలు పెడతారు. పెద్దవాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ కూడా మీరే మొదలు పెట్టేసరికి జీవిత పోరాటంగా మీ జీవితం ఉండేది. అలాంటిది జూన్ వరకు చిన్న చిన్న ఒత్తిడి, ఆ తర్వాత పూర్తి స్థాయి మార్పు అని కూడా చెప్పొచ్చు. చిన్న చిన్న ఖర్చులు, ఆరోగ్య వ్యయాలు, కానీ లైఫ్ పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోండి, చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉద్యోగం చేసేవాళ్ళు లేదా ఇన్సూరెన్స్ మార్కెట్ చేసే వాళ్ళకి ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. మీరు మార్చాలి జీవితాన్ని అనుకున్న టక 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 కానీ అన్నీ మారిపోతాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు, బిజినెస్ మ్యాగ్నెట్గా మారుతారు, ఫ్రాంచైజ్ పెడతారు,
బ్రాంచులు పెడతారు, ఎంటర్ప్రైనర్గా చాలామందిని తయారు చేస్తారు. నూనె సంబంధిత వ్యాపారం, పాల సంబంధిత వ్యాపారం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్లౌడ్ కిచెన్, కాటన్ టెక్నాలజీ, ఫ్రాంచైజ్ ఏజెన్సీస్ బిజినెస్, ఇవన్నీ మకర రాశి వారికి సూపర్ పవర్గా నిలబడిపోతుంది ఈ సంవత్సరం చెప్పచ్చు. మకర రాశి వారికి ఏళ్ళనాడు స్థానం ముగించేసిన తర్వాత పునర్జన్మ లాంటి జీవితం దొరికినట్టే. వివాహ, సంతాన, ఆరోగ్య, వ్యాపార, విద్య, టెక్నాలజీ, గౌరవం, 8 సంవత్సరాల భావోద్వేగానికి ఇది ఒక పులి స్టాప్గా పెట్టి గొప్ప స్థితికి వెళ్ళబోతున్న మకర రాశి మిత్రులారా, మీ యొక్క జీవితాన్ని మార్చే రాజకీయ యోగం ఎంత అద్భుతం అండి. రాజకీయాలు గొప్ప పదవి, విదేశాల్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అండి. మకర రాశి మిత్రులకి మీరందరూ కూడా ఆయురారోగ్యంగా చాలా గొప్ప దృఢగాత్రంగా ఉంటారు. మకర రాశి మిత్రులారా, మీ యొక్క కులదైవం, ఇష్టదైవంని ప్రార్థన చేసుకొని అక్కడ మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ప్రతి నెల ఒకరోజు శనివారం నాడు దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి, దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని, వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి, ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి, ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి.
అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాను.